తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తున్నారు. రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజల నుంచి వినతులు తీసుకోవడానికి ఒక టీము, స్వయంగా చంద్రబాబు గారు వారంలో ఒక రోజు వెళ్ళి ఆ వింత పత్రాలు తీసుకుంటుంటాం. అట్లాగా వెళ్ళినటువంటి సందర్భంలో నిన్న చంద్రబాబు గారికి ఒక కాసేపు పార్టీ కార్యాలయం ఆపాల్సి వచ్చింది. ఎందుకంటే పార్టీ కార్యాలయం ముందుకు వచ్చే వాళ్ళందరూ పార్టీ వాళ్ళే ఉంటారు, బయట వాళ్ళు ఎవరు ఉంటారు. అలాంటిది సొంత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో కారు తీసుకొచ్చి అక్కడ ఆయన కాన్వాయ్కి అడ్డంగా పెట్టారు. ఆ కారు తీసేయాలి అంటే కాన్వాయ్ని పక్క నుంచి జరపాలి, ఆ కారు తీసేద్దామంటే అది ఫుల్ లాక్ చేస్తుంది. చివరికి ఇట్లాంటి వాటిని ఎత్తుకెళ్ళేటటువంటి లిఫ్ట్ని తెప్పించినా కూడా అది వర్కౌట్ కాలేదు. దాంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయే సమయం అవుతున్నటువంటి సందర్భంలో ఒక టోయింగ్ వాహనాన్ని తెప్పించారు. దాంతో కారును తొలగించే ప్రయత్నం చేసిన విఫలమయ్యారు. దీంతో కాన్వాయ్ని కొద్దిసేపు ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చంద్రబాబు గారి కాన్వాయ్కి అడ్డం పెట్టి తాళం వేసి వెళ్ళిపోయినటువంటి ఆ కారు ఎవరిది అనేది ఇప్పుడు ఆరాధిస్తున్నారు.